హలో ఫ్రెండ్స్, ఈరోజు సండే. వెదర్ కొంచెం డల్గా ఉంది. లైట్గా వర్షం చినుకులు పడుతున్నాయి. సో ఆఫ్టర్నూన్ అవుతుంది. ఏం తిందామని థింక్ చేస్తుంటే సండే వర్షం, సో బిర్యానీ అయితే కరెక్ట్ అనిపిస్తుంది. సో ఇండియాలో అయితే మనం బిర్యానీ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కదా. ఇక్కడైతే బిర్యానీ దొరకడం కొంచెం కష్టమే. సో నాకు దగ్గరలో ఒకే ఒక స్పాట్లో ఒక చిన్న ఫుడ్ ట్రక్ ఉందన్నమాట. సో అక్కడ బిర్యానీ దొరుకుతుంది మనకు. సో ఇక్కడ ఏది దొరికితే అదే గొప్పగా ఉంది అని అనుకొని తినేయడమే అనమాట. సో నేను ఈరోజు చూపిస్తాను ఫుడ్ ట్రక్ ఏంది, వాళ్ళు బిర్యానీలు ఎట్లా ప్యాక్ చేస్తారు, ఎట్లా సేల్ చేస్తున్నారు, అది ఎట్లుంటుంది, అసలు ఇండియాలో ఉండే అంత క్వాలిటీ ఉందా ఏందనేది చూద్దాం. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కొత్తగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు ఇక్కడ. అండ్ ఇట్లనే చూస్తే ఇక్కడ ఇట్లా అపార్ట్మెంట్స్ అన్నీ ఇట్లే ఉంటాయి అన్నమాట. 3 or 4 ఫ్లోర్స్ కంటే ఎక్కువ ఉండవు. అన్నీ ఇట్లా పైన రూఫ్ ఉండదు. రూఫ్ బదులు, ఎందుకంటే ఇక్కడ స్నో ఎక్కువ పడతాయి కాబట్టి వాళ్ళకు స్నో పడితే పైన అంతా అక్యుములేట్ అయిపోయి వాటర్ అనేది దిగుతాయి కాబట్టి సో ఇక్కడ రూఫ్లు ఉండవు అనమాట. అన్నీ ఇట్లనే ఉంటాయి అపార్ట్మెంట్స్. కొంచెం ఏదైనా స్నో లేని సిటీ ఉంది, కొంచెం పెద్ద సిటీ అంటే అక్కడ పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడైతే ఇంతే, ఇట్లా చిన్న బిల్డింగ్సే ఉంటాయి. ఇక్కడ చూస్తే ఇలా పార్కింగ్ లాట్స్ ఉన్నాయి, తర్వాత ఇట్లా బిల్డింగ్స్ చుట్టూ ఉన్నాయి. ఇంకా వెనక వైపు చాలా అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి. హ్యాండిక్యాప్కి సపరేట్గా, ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉండే వాళ్ళకి సపరేట్గా ఇట్లా స్లాట్స్ వదిలేసి ఉంటారు అనమాట, ప్రయారిటీ వాళ్ళకు. ఇక్కడ ఉన్నాయి కదా బోర్డ్స్, ఆ విధంగా. చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడంతా ఇట్లా వాక్ చేయడానికి పాత పెట్టారు. ఈ కింద ఉన్నవన్నీ ఇవన్నీ ఏసీ యూనిట్స్ అన్నమాట, ఏసీ కంప్రెసర్స్. సో ఈ రైట్ సైడ్ ఉన్నదేమో, ఈ స్ట్రైట్గా ఈ రైట్ సైడ్ చిన్న ఒక బిల్డింగ్ ఉంది కదా, ఇదైతే లీజింగ్ ఆఫీస్ అంటారు అనమాట. సో ఎవరైనా కొత్త అపార్ట్మెంట్ రెంట్ చేయాలంటే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయడానికి ఇక్కడ ఆఫీస్ పెట్టుకుంటారు. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నా, మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉన్నా అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. ఇది వచ్చి మెయిల్ బాక్స్, అంటే మన లెటర్స్ అవన్నీ వచ్చేదంతా ఇక్కడ వస్తాయన్నమాట. ఇట్లా ఎవరెవరికి వాళ్ళకి నంబర్లు ఇచ్చేస్తారు, ఏ అపార్ట్మెంట్ కదని. ఒకవేళ పార్సల్స్ వస్తే కింద పెట్టి దాని కీసు ఆ బాక్స్లో పెడతారనమాట. సో మనకు ఒక నంబర్ ఉంటుంది, మన నంబర్లో మనం పెట్టుకోవచ్చు. సో ఈ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది కూడా ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్. కాకపోతే ఇది ఓన్లీ రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట. సో దీంట్లో మనం అపార్ట్మెంట్ రెంట్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా వర్క్ నుంచి రిటైర్ అయిపోయి ఉండాలన్నమాట. ఆ ప్రూఫ్లు అన్నీ అడుగుతారు. నువ్వు వర్క్ నుంచి రిటైర్ అయిపోయిన వాళ్ళు కన్ఫర్మ్ చేస్తేనే వాళ్ళు మనకి ఇక్కడ అపార్ట్మెంట్ ఇస్తారనమాట. ఇది ఎదురుగా ఉన్నది. సో ఇది మాత్రం రెగ్యులర్ అపార్ట్మెంటే, ఎవరైనా రెంట్ చేయొచ్చు. జస్ట్ ఆ ఫార్మాలిటీస్, వాళ్ళకున్న ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తే అపార్ట్మెంట్ ఇస్తారు. మనకు కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. లీజ్ నువ్వు 1 yearకా 14 monthsా 15 monthsా అని నువ్వు సైన్ చేయాలా. సో 14 months నువ్వు ఉండకపోయినా ఖచ్చితంగా రెంట్ అయితే కట్టాలన్నమాట. లేదు మధ్యలో వెళ్ళిపోవాలనిపిస్తే వాడికి
2 months రెంట్ అడ్వాన్స్గా ఇచ్చేయాలన్నమాట. అప్పుడే నువ్వు మధ్యలో వెళ్ళిపోవడానికి ఉంటుంది. సో అట్లా ప్రతి ఒక్క ఇక్కడ రెంట్ చేస్తున్నామంటే లీజే అనమాట, వేరే ఆప్షన్ లేదు. ఈ పక్కన లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, అదేంటంటే దాన్ని ఫైర్ హైడ్రెంట్ అంటారు అనమాట. ఇవి ఒక 10 మీటర్లకు ఒక దూరంలో ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఎందుకు, సడన్గా ఏమైనా ఫైర్ అయింది, ఫైర్ ట్రక్ ఇక్కడికి వచ్చి దాని నుంచి కనెక్ట్ చేసుకొని వాటర్ యూజ్ చేసుకొని ఫైర్ను ఆపడానికి అనమాట. సో అట్లా సెక్యూర్గా వీళ్ళు పెట్టుకుంటారు. సో మీకు ఆడ ఎదురుగా చూస్తే ఆడ ఇంకోటి కనిపిస్తుంది మనకు ఎదురుగా కారు వచ్చే దగ్గర. దాని తర్వాత రోడ్డుకి అటువైపు ఇంకో 10 మీటర్లో ఇంకొకటి కూడా ఉంది. సో అట్లా ఎవ్రీ 10 మీటర్లకు అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అది ఏ సిటీలో అయినా ఎక్కడైనా రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ బిల్డింగ్స్ ఉన్నాయంటే అది ఖచ్చితంగా ఉంటుంది. లేదా రోడ్ కానీ స్ట్రీట్ కానీ ఉందంటే అది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. చూడండి, ఆ చెట్లో చివరకు ఉంది, కనిపిస్తలేదు నాకు. ఆ చెట్లో చివరకు ఉంది. ఇప్పుడు రోడ్కి ఇటువైపు వచ్చా, అక్కడ కనిపిస్తుంది చూడండి అట్లా. సో ఇదేదో ఇక్కడ నాకు రైట్ సైడ్లో ఏమో రీహాబిలిటేషన్ సెంటర్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి లెఫ్ట్లో ఇక్కడ ఒక ట్రక్ లాగా ఉండి తర్వాత ఒక ప్లెయిన్గా ఫీల్డ్ ఉంది కదా, అదేంటంటే ప్లే గ్రౌండ్ అనమాట, ఫుట్బాల్ గ్రౌండ్. ఇక్కడ లోకల్ ఉండే పిల్లలకి ప్లే గ్రౌండ్ మాదిరి ఫుట్బాల్ ఆడుతున్నారు పిల్లలు రెగ్యులర్గా. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి లేరు. సో ఇప్పుడు ఈ చెట్లు చూస్తే మీరు, ఈ చెట్లు అన్నిటికీ ఆకులు లేకుండా ఎండిపోయినట్లు అనిపిస్తున్నాయి కదా, కానీ అవి పర్ఫెక్ట్గా కండిషన్లో ఉన్నాయి. ఫాల్ వచ్చినప్పుడు ఏమవుతాయంటే ఈ ఆకులన్నీ పడిపోతాయి అన్నమాట. సో ఇంకా 1-2 monthsలో మళ్ళీ బాగా ఆకులన్నీ వచ్చేస్తాయి. అప్పుడు ఇక్కడ మనకి ఈ గ్రాస్ అంతా కూడా కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది కదా అక్కడక్కడ, అలా కాకుండా చాలా బ్యూటిఫుల్గా అంతా గ్రీన్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పక్క చూసుకుంటే ఈ ఫీల్డ్ అంతా గ్రాస్ అంతా మనకు కొంచెం అక్కడక్కడ బ్రౌన్ కనిపిస్తుంది కదా, అట్లా కాకుండా చెట్లు గ్రాసు అన్నీ కూడా చాలా గ్రీన్గా ఉంటాయన్నమాట. నేను మళ్ళీ మీకు సమ్మర్ వచ్చినప్పుడు చూపిస్తా ఎట్లుంటుంది ఇది ఏరియా అని. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ కారు ముందర ఒక చిన్న హట్ లాగా ఉంది కదా, ఒక చిన్న ఇల్లులాగా, దాంట్లో కోళ్ళు పెంచుతున్నారు వాళ్ళు. ఇది కొంచెం కంట్రీ ఏరియా అనమాట, ఇది పెద్ద సిటీ కాదు, కొంచెం చిన్న పల్లెటూరు లాగానే ఉంటుంది. అయినా కూడా చూడండి వీళ్ళు ఎంత నీట్గా పెట్టుకున్నారు, ఇంటి ముందర కార్లు పెట్టుకున్నారు. తర్వాత ఇట్లా పని చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఏదో వర్క్ చేస్తుంటారు సాయంత్రం పూట వెదర్ బాగున్నప్పుడు. ఇవన్నీ కొంచెం అడిగితే ఇవి కొంచెం బిలో యావరేజ్ ఉండే ఏరియా అనమాట. ఇదంతా రిచ్ ఏరియా కాదు, కానీ పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. పీస్ఫుల్ ఏరియా, ఎక్కువ సిటీ టైప్ కాకుండా కొంచెం విలేజ్ టైపు ఉంటుందన్నమాట. అందుకే చూస్తే ఇక్కడ ఇట్లాంటి ప్లేసుల్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పక్కనుండే వాళ్ళు బాగా తెలుస్తారనమాట. నైబర్స్ అనేటోళ్ళు బాగా హెల్ప్ఫుల్గా ఉండే ఛాన్స్ ఉంది. అదే కొంచెం సిటీ ఏరియాలో అయితే ఎవరికెవరు అన్నట్టే ఉంటారు. ఈ లెఫ్ట్ సైడ్ ఈ బ్లాక్గా కనిపిస్తుంది కదా బాక్స్, ఆ బాక్స్ ఏంటంటే లెటర్స్, పోస్ట్ బాక్స్ అన్నమాట. మనం లెటర్స్ వేయాలన్నా లెటర్స్ రిసీవ్ చేసుకోవాలన్నా ఆ పోస్టల్ మెయిల్ వ్యాన్ వచ్చి దాంట్లో బాక్స్లో పెడుతుంది అనమాట. ఒకవేళ మనం పంపించేది ఉంటే ఆ బాక్స్కి రెడ్ కలర్లో ఒక ఫ్లాగ్ లాగా ఉంది కదా, మన లెటర్ దాంట్లో పెట్టి ఆ ఫ్లాగ్ని పైకి ఎత్తాలన్నమాట. సో అప్పుడు వాడికి పోస్ట్ మ్యాన్కి తెలుస్తుంది దీంట్లో అవుట్ గోయింగ్ లెటర్ ఉంది అని.
సో ఇక్కడ చూడండి మళ్ళీ ఫైర్ హైడ్రెంట్ ఉంది. అట్లా ప్రతి 10-15 మీటర్లకి ఖచ్చితంగా అయితే మన చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా ప్రతి 15 మీటర్లకి ఇది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. అండ్ మనం ఎప్పుడైనా కారు పార్క్ చేసేటప్పుడు కూడా దాని పక్కన పార్క్ చేయదు అన్నట్టు. అంటే నీకు ఫైర్ ట్రక్ వచ్చి ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అని అంటే ఇమీడియట్గా నువ్వు దాని పక్కన పార్క్ చేసుకొని వాళ్ళు దానికి యాక్సెసిబుల్గా ఉండాలన్నమాట. దాంట్లోంచి వాటర్ తీసుకోవడానికి, పైపులు వేసుకోవడానికి అడ్డం లేకుండా ఉండాలన్నమాట. ఒకవేళ కారు ఉంది అని అంటే వాళ్ళు దాన్ని డ్యామేజ్ చేసైనా వాళ్ళ పనులు చేసుకుని వెళ్ళిపోతారనమాట, కేర్ చేయరు. కాబట్టి ఇంకోటి ఏంటంటే పోలీసు వాళ్ళు చూస్తే, ఆ విధంగా మనం పార్క్ చేయడం పోలీసు వాళ్ళు చూస్తే వాళ్ళు మనకు హెవీగా ఫైన్ కూడా వేస్తారనమాట. సో అవన్నీ చూసుకొని మనం కారు పార్క్ చేసేటప్పుడు ఇలా ఫైర్ లేన్ లేకుండా, నో పార్కింగ్ లేకుండా ఉన్న చోట పార్క్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్టాప్ బోర్డు, ఈ స్టాప్ బోర్డు ఏంటంటే ఆల్వేస్ స్టాప్ బోర్డు అనమాట. అంటే 4 పక్కల నుంచి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఆగాలి. ఆగి ఎవరు ముందు వస్తే వాళ్ళు వెళ్ళాలి ఫస్ట్, తర్వాత వచ్చినట్టు తర్వాత వెళ్తాడు. అట్లా ప్రయారిటీ అనమాట. ఇప్పుడు ఆ పక్క నుంచే 2 కార్లు ఉన్నాయి, ఈ పక్క ఏం కార్లు లేవు, అయినా వాడు ఆగాలి. ఆగి 1 సెకండ్ పాస్ ఇచ్చి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు రెండో వాడు కూడా అంతే, ఆగాడు, పాస్ ఇచ్చి స్టార్ట్ అయ్యాడు. ఆడొచ్చే 2 కార్లు కూడా అంతే, ఆగి ఒక 1 మినిట్ పాస్, ఒక స్టాప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ కావాలి. ఇక్కడ కార్లు ఉన్నా లేక, ఒకవేళ ఇక్కడ కార్లు ఉన్నాయంటే అక్కడ 2 కార్లు ఉంటాయి, ఫస్ట్ ఒక కార్ వెళ్తుంది, తర్వాత ఈ పక్క ఉండే కార్ ఒకటి వెళ్తుంది, తర్వాత మళ్ళీ ఆ కార్ వెళ్తుంది అనమాట. అట్లా ఖచ్చితంగా ఛాన్స్, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు, సెకండ్ వచ్చిన వాళ్ళు సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళు థర్డ్ అన్నట్టు ఛాన్స్ తీసుకొని వెళ్తుండాలి. ఇన్ కేస్ ఇట్లాంటి స్టాప్ బోర్డులో మనలాగా నడుచుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ అనమాట. అన్ని కార్లు ఆగిపోతాయి. సో నడిచిపోయే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట వీళ్ళు. నడిచిపోయే వాళ్ళకి టాప్ ప్రయారిటీ. సో ఎక్కడ కానీ సిగ్నల్ కానీ, రోడ్ దాటుతున్నా కానీ, ఎక్కడైనా కానీ, ఏదైనా మాల్ దగ్గర రోడ్ దాటుతున్నా కానీ, షాపింగ్ కాంప్లెక్స్ కానీ, మనం ఎవరైనా నడుచుకొని పోయే వాళ్ళు ఉన్నారు, పెడస్ట్రియన్స్ ఉన్నారంటే వాళ్ళు స్టాప్ అయిపోతారనమాట కంప్లీట్గా. ఒక పెద్ద ఆయన డాగ్ని వాక్ చేస్తున్నాడు, చిన్న పప్పీని. చెట్లన్నీ, ఈ చెట్టుకైతే పూర్తిగా ఆకులు రాలిపోయినాయి, ఏం లేవు అసలు. కానీ ఇంకో 2 నెలల్లో ఫుల్ గ్రీన్ అయిపోతుంది మళ్ళీ. ఆల్మోస్ట్ వచ్చేసినాం. మొన్న చూపించా కదా మీకు, అట్లాంటి గ్యాస్ స్టేషన్ ఒకటి ఉంది ఇక్కడ. సో ఈ గ్యాస్ స్టేషన్ ఆడుంటాయి అన్నమాట, పెట్రోల్ బంక్లో. లెఫ్ట్లో ఇంకో ఫుడ్ ట్రక్ ఉంది, అదేదో మెక్సికన్, ఇంకోటి ఉంటుంది. నాకు స్ట్రైట్గా కూడా ఇంకో ఫుడ్ ట్రక్ ఉందన్నమాట ఇక్కడ. ఇది కూడా మెక్సికన్ ఫుడ్ ట్రక్కే. ఇది కొంచెం, ఈ గ్యాస్ స్టేషన్ కొంచెం పాతగా ఉంది, అంత కొత్తగా లేదు. సో మనకు ఇండియన్ ఫుడ్ దొరికే ట్రక్ ఏంటంటే ఎదురుగా ఉండేది. సో అక్కడికి వెళ్ళి మనం బిర్యానీ ఆర్డర్ చేసేసి, ఆ బిర్యానీ ఎట్లా ఇస్తాడు ఏంది అనేది మనం టేస్ట్ చేసి చూద్దాం. డీప్ ఫ్రైనా పన్నీర్ చికెన్? ఏమైనా డీప్ ఫ్రై, ఓన్లీ చికెన్ సుక్క ఒక్కటే.
కంపల్సరీ డీప్ ఫ్రై సాస్ లాగా వస్తుందా బండి సాసీలో గ్రేవీ లాగా అంటే కొంచెం డ్రై ఉంటుంది ఎక్కువ గ్రేవీ కావాలంటే మెజెస్టిక్ ఉంటుంది లైట్ డ్రై జస్ట్ పీస్ అదొక బండి చికెన్ అదొక బండి చికెన్ స్పైసీ స్పైసీ ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం బిర్యానీ తీసుకొని ఇంటికి వచ్చేసినాం. సో కవర్ ఓపెన్ చేయగానే ఇట్లుంది. ఒక బాక్స్లో ఒక కంటైనర్లో రైతా ఇచ్చినాడు. కొంచెం తిక్కగా ఏం లేదు, కొంచెం మజ్జిగలాగే ఉంది. తర్వాత ఇది బిర్యానీ బాక్స్ ఇచ్చిన్నాడు. ఈ బిర్యానీ బాక్స్లో మనం పైన చూస్తే ఒక లెమన్ పెట్టినాడు, ఒక ఆనియన్ రింగ్, తర్వాత బిర్యానీ ఉంది. బాక్స్ ఎంత సైజు ఉంది చూద్దాం, దీని సంగతి ఏందో. పక్కన తీసేసి ఈ రైతాతో మనకు పని లేదు, పక్కన పెట్టేసి సో యాజ్ యూజువల్గా కోక్ అయితే తెచ్చిన. సో ఇది నార్మల్గా యూఎస్ వర్షన్ కోక్ కాదనమాట. యూఎస్ వర్షన్ కోక్లో హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ ఉంటుంది. సో నేను ఏం తెచ్చినానంటే ఇది మెక్సికన్ కోక్. దీంట్లో ఏముంటుందంటే నార్మల్ షుగర్ వాడతారన్నమాట, కేన్ షుగర్. ఇక్కడ చూడండి, నార్మల్ కేన్ షుగర్ వాడతారు. మామూలుగా యూఎస్ వర్షన్లో అయితే హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ వాడతారు. అది మంచిది కాదన్నట్టు. సో ఎప్పుడో ఒకసారి తాగుతాం కాబట్టి ఈ షుగర్ ఉండేది తాగితే ఓకే, దట్స్ ఓకే. కానీ ఇది కూడా రెగ్యులర్గా తాగొద్దు అన్నట్టు. సో పెద్ద బాటిల్ తీసుకొచ్చిన. సో బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో బిర్యానీ తినాలంటే ఖచ్చితంగా థమ్స్అప్ కానీ కోక్ కానీ ఉండాలి. అప్పుడే అది కరెక్ట్ కాంబినేషన్ అన్నట్టు. చూడండి, స్మెల్ అయితే బాగుంది. సో ఒక గరిటె తీసుకొని రెండు అయితే లెగ్ పీసులు ఉన్నట్టున్నాయి. చికెన్ బిర్యానీ ఇది. మటన్ అడిగాను కానీ మటన్ లేదన్నాడు. ఓకే, ప్లేట్ ఫుల్గా బిర్యానీ పెట్టుకొని చూడండి, బిర్యానీ పీస్, చికెన్ బాగానే కుక్ అయింది లోపలంతా. రైస్ కూడా మంచిగా ఫ్లేవర్ అయితే ఉంది. సో అంతే. ఇట్లాంటి చిన్న చిన్న టౌన్స్లో బిర్యానీ తినాలంటే ఇంతే గొప్ప వస్తుంది. దీనికంటే కూడా మంచిగా వేరే రెస్టారెంట్లో ఉంటాయి, కానీ కొంచెం దూరం వెళ్ళాలి. నాకు దగ్గరలో పక్కన అని అంటే ఇది అన్నట్టు. ఒక బయట తీసుకొని చెప్తాను మీకు ఎట్లుంది. నైస్, ఫ్లేవర్ఫుల్గా ఉంది బిర్యానీ. మొత్తం రైస్ కూడా ఫ్లేవర్ ఎక్కింది. ఇది మనం కట్ చేసి చూద్దాం. కొంచెం రాగా ఉంది ఇక్కడ చూస్తే, బట్ ఓకే, మేనేజబుల్. ఫ్లేవర్ అయితే బాగా ముక్కగా పట్టింది అనమాట, మ్యారినేషన్. బాగుంది బిర్యానీ. అదే ఫ్రెండ్స్, యూఎస్ బిర్యానీ కహానీ. కోక్ అండ్ బిర్యానీ. ఓకే, సండే ఇట్లా గడుస్తుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో ఫుడ్ ఐటమ్ ఏదైనా చూపడానికి ట్రై చేస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.